ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ విజన్ యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ మా స్కూల్ యొక్క 10th యానివర్సరీ. సో 10th యానివర్సరీ అంటే ఈ యొక్క సెయింట్ జాన్స్ హై స్కూల్ తీసుకొని 35 years అయింది ఎస్టాబ్లిష్ అయ్యి. 1990లో ఎస్టాబ్లిష్ అయితే మేము దీన్ని టేక్ ఓవర్ చేసుకున్నాం 2015 February 10th రోజు టేక్ ఓవర్ చేసుకున్నాము. సో అందుకోసం మేము 10th యానివర్సరీ సెలబ్రేషన్ చేస్తున్నాం పొద్దున్న నుంచి కూడా. సో ఒకసారి చూపిస్తాను, పిల్లలు కూడా చాలా బెలూన్స్తో దాంతో చాలా బ్రహ్మాండంగా తయారు చేస్తారు. వెనక మా పాత స్టూడెంట్ నిలిచి ఉన్నాడు, ఉరుకుద్దికా అదే మా పాత స్టూడెంట్. ఇదా గణేష్ రాబోయ్ నా పాత స్టూడెంట్ కలవనికి వచ్చిండు 10 years అని చెప్పేసి. ఎట్లుందిరా దా. సో ఇది పిల్లలు తయారు చేశారు నోటీస్ బోర్డ్, నీట్గా ఫ్లవర్ డెకరేషన్ చేశారు. సో మీకు పైన బెలూన్స్తో చాలా బ్రహ్మాండంగా డెకరేషన్ చేసి చూపెడతారండి. సో ఇవాళ పిల్లలందరూ కూడా ఫొటోస్ దిగుతున్నారు అన్నమాట 10 years అని చెప్పేసి క్లాస్ వైజ్గా. జై హింద్ జై హింద్. సో సరస్వతి దేవి ఫోటోకి వాళ్ళ ఫ్లవర్ డెకరేషన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీకు చూపిస్తాను బెలూన్స్ డెకరేషన్ ఎంత నీట్గా చేశారో. ఒక్క నిమిషం అక్కడ ఆగండామా, ఒక్క ఐలాండ్ అక్కడ ఆపండి. సో ఇది కంప్లీట్ నీట్ బెలూన్ డెకరేషన్ చేసినాం ఇవాళ. సో కొంచెం వెనక చేసే జూమ్ కనబడుతుంది. సో దిస్ ఈజ్ అవర్ ఎంట్రన్స్. తర్వాత నోటీస్ బోర్డ్ ఇది ఇక్కడ. సో ఇది మా ఆఫీస్ రూమ్, ఇక్కడనే కూర్చొని మేము ఎక్కువ కష్టపడుతూ ఉంటాం. సో ఇది నీట్ డెకరేషన్ ఇక్కడ కూడా. బట్ లోపల మా కాలేజీ ప్రాంతాన్ని చూపెడుతున్నా ఒకసారి. ఒక్క నిమిషం నాన్న, ఒక్క నిమిషం ఉండండి. సో ఫైనల్లీ ఇది మా మెయిన్ డెకరేషన్ ప్లేస్ ఇది. సో 10th యానివర్సరీ సెలబ్రేషన్స్ చాలా బ్రహ్మాండంగా బెలూన్ డెకరేషన్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఇవాళ మొత్తం పొద్దు నుంచి పిల్లలందరూ కూడా ఎంచక్క మా 10 years సెలబ్రేషన్స్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో ఇది సెయింట్ జాన్స్ హై స్కూల్ యాక్చువల్లీ ఎస్టాబ్లిష్ అయింది 1990లో. 2015లో అండర్ న్యూ మేనేజ్మెంట్ మేము స్టార్ట్ చేసినాము. అప్పటి నుంచి స్కూల్ని అంచెలంచెలుగా ఒక్కొక్క స్టెప్ పైకి తీసుకెళ్తూ దీన్ని డెవలప్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏ క్లాస్లో జాయిన్ అయినావు? ఏ క్లాస్లో జాయిన్ అయినావు? 5th 7th క్లాస్లో జాయిన్ అయినావు. సోనం అయితే ఇదే ఇయర్ జాయిన్ అయింది. నువ్వు 8thలో జాయిన్ అయినావు. షీ జాయిన్ దిస్ ఇయర్ ఓన్లీ. నువ్వు నా తరుణి 6th. ఇంకా చాలామంది వాళ్ళు రాలేదు. సో మొత్తం మీద నెక్స్ట్ ఇయర్ మీ అందరు ఏ క్లాస్కి వెళ్తున్నారు? 10th క్లాస్కి వెళ్తున్నారు. అండ్ మన 10 years ఆఫ్ సెలబ్రేషన్స్లో 10th క్లాస్కి వెళ్తున్నారు, అంతే కదా. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ అవర్ 10 years సక్సెస్ఫుల్లీ ఇన్ దిస్ ఏరియా అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ ఫర్ ఇట్. ఓకేనా. సో ఈ అకాడమిక్ ఇయర్లో ఏంటంటే మీరు మంచి రిజల్ట్ తెచ్చుకొని 10th year గిఫ్ట్ మాకు ఇవ్వాలి 10th క్లాస్లో, అర్థమైందా. కనీసం ఒక 5 మంది పిల్లలకి 10/10 GPA రావాలి. ఎందుకంటే బాయ్స్లో ఒక 2-3 మంచి చదివే వాళ్ళు ఉన్నారు, 10thలో కూడా ఉన్నారు. సో మీ అందరికి కలిపి 10/10 GPA ఖచ్చితంగా రావాలి. ఒక 5 మందికి రాస్తే అప్పుడు మా స్కూల్కి ఒక గిఫ్ట్ అనమాట. చలో 10/10 GPA వచ్చింది 5 మందికి అని. అదే కాకుండా ఏం కావాలి, శ్రీకాంత్ సార్కి ఏం కావాలి, అందరు పాస్ కావాలి. మన దగ్గర ఎప్పుడు ఏమవుతుంది, అందరు పాస్ అవుతారు. ఐ డోంట్ రిక్వైర్ హైయెస్ట్ పర్సంటేజ్, బట్ ఐ రిక్వైర్ మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ టు పాస్ ద ఎగ్జామ్. ఓకే చిల్డ్రన్, థ్యాంక్ యూ. సిట్ డౌన్.